ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు మనం చూడబోతున్నామో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మనం క్రోధనామ సంవత్సరం చూసాం. ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగాయి, చాలా ప్రకృతి విపత్తులు జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా క్రోధంగా ఉంది. మరి ఇప్పుడు విశ్వవసు నామ సంవత్సరం, మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు మనం చూడబోతున్నాం, పాజిటివ్గా ఉండబోతుందా, నెగిటివ్గా ఉండబోతుందా, ఓవరాల్గా ఏం చెప్తారు మేడం? తప్పకుండా. అయితే మనం ఇవాళ కొన్ని విషయాలన్నీ పాజిటివే మాట్లాడుకుందాం ముందు, ఎందుకంటే తర్వాత నెగిటివ్ గురించి చెప్తాను. ముందు ఒక సంవత్సరం వస్తుంది అంటే ఆ సంవత్సరంలో జరిగే శుభాలు ఫస్ట్ మనం చూడాలి. ఎప్పుడు కూడా చాలా శుభ ఫలితాలు అన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరంలో వస్తుంటాయి. అయితే ఈ సంవత్సరంలో విశ్వవసు నామం అనేది ఏంటంటే విశ్వదేవతలు అనే ఒక నామం ఉంటుంది. అంటే మనకి మంచి ఫస్ట్ చెప్తాను నేను, తర్వాత నుంచి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఉండకుండా ఏది ఉండదు. మనకి కష్టం అనే విలువ తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. నెగిటివ్స్ చెప్పాలి, దానికి సంబంధించిన రెమెడీస్ కూడా మనం తప్పకుండా ఉంటుంది. అంటే మన పురాణాల్లో మనకి ఎన్న అదృష్టం ఏంటంటే మనకి జీవితంలో ఏదైనా సరే కష్టం వస్తే దాని సుఖం ఇలా వస్తుందని చెప్పారు పెద్దవాళ్ళు. తర్వాత ఏదైనా ఈ పని చేయలేము అంటే దానికి ఎలా చేయొచ్చు అని 100 ఉపాయాలు చూపించారు మన పెద్దవాళ్ళు. ఒక ప్రాబ్లంకి 100 సొల్యూషన్స్ దొరుకుతాయి మనకి. అయితే చేసే విధానంలో కరెక్ట్గా చేస్తున్నా లేదా చూసుకోవాలి. అయితే విశ్వవసు నామ సంవత్సరంలో జరిగే ఫస్ట్ మంచి ఏంటంటే ఈ సంవత్సరంలో ఎవరికి సంతానం కలుగుతుందో ఇళ్లలో వాళ్ళందరూ కూడా మంచి సంస్కారవంతులు, బుద్ధిమంతులు, మంచివాళ్ళు, తల్లిదండ్రుల్ని బాగా ప్రేమించేవాళ్ళు, దేశానికి ఏదైనా సేవ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు పుడతారు ఈ సంవత్సరం అంతా. ఈ సంవత్సరం ఎవరింట్లో ఆడపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధ్యత అంటే అసలు ఆ ఫ్యామిలీ అంతా నాదే అనే ఫ్యామిలీ, అంత స్వార్థం లేని పిల్లలు అనమాట చెప్పాలంటే. దేశం కూడా మన కుటుంబం అనే భావంతో ఉండేవాళ్ళు, స్వార్థం తెలియని పిల్లలు. ఈ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్క పిల్లలు ఎవరు పుట్టినా సరే స్వార్థం అనేది తెలియదు వాళ్ళకి. అంత మంచి పిల్లలు పుడతారు. సో వాళ్ళు పుట్టడమే కాకుండా తల్లిదండ్రులకి పుట్టడంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ఉంటారు. డే బై డే గ్రోత్ని కొద్దీ వీళ్ళకి మంచి విషయాలు తెలుస్తుంటాయి. అంటే మా అబ్బాయిలో ఈ గుణం ఉందని అని తెలుసుకోవడం కాదు విషయం. వాళ్ళు పెరుగుతుంటే వీళ్ళకి ఉండే ఆస్తులు కానీ, వీళ్ళకి ఉండే పదవులు కానీ, వీళ్ళకి ఉండే ఉద్యోగాల్లో కానీ, దాని ప్రమోషన్లు రావడం కానీ, ఆస్తి పెరగడం కానీ ఇలా పెరుగుతుంటాయి. వాళ్ళేదో టాలెంటెడ్గా ఉంటారని కాదు. సో వాళ్ళు పుట్టడం అదృష్టం, వేళ విశేషం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ సంవత్సరంలో పుట్టిన పిల్లలు అందరూ కూడా పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారంటే ఇంత మంచి పిల్లాడు ఇంకెవరికి పుట్టడేమో, ఇంత మంచి కూతురు ఇంకెవరికి ఉండదేమో అనుకుంటారు తల్లిదండ్రులు. పుత్రోత్సాహం చాలా ఎక్కువగా ఈ సంవత్సరంలో ఉన్న పిల్లలందరికీ ఉంటుంది. అది ఫస్ట్. మనం గెలిచిన సక్సెస్ ఏంటంటే విశ్వవసు నామ సంవత్సరంలో ఎవరెవరు పిల్లలు పుడతారో వాళ్ళందరితో చాలా హ్యాపీయెస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఇవాళ రోజున పిల్లలు తల్లిదండ్రులని ప్రేమిస్తా అని చెప్తారు కానీ గట్టిగా మాట్లాడతారు. అమ్మని గట్టిగా అరుస్తారు, నాన్నని గట్టిగా అరుస్తారు. అసలు ప్రేమ ఉండడం వేరు, అరవడం వేరు. ప్రేమ ఉంటే అరుస్తే ప్రేమ ఉన్నట్టు కాదు లెక్క. ప్రేమ ఉంటే నెమ్మగా చెప్పాలి. కానీ చాలామంది ఏంటంటే నాకు ప్రేమ ఉంది కనుక నేను అలా మాట్లాడతాం, మా అమ్మని నా ఇష్టం, మా నాన్న అలా మాట్లాడితే నా ఇష్టం. అయితే ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, అదొక పాపం కింద మూట కడుతుందని తెలియట్లేదు. మనం ప్రతిదీ పాపపుణ్యాలు ఎప్పుడు కూడా లెక్క వేస్తుంటారు. ఎంత పాపం చేస్తామో ఆ పాపానికి అనుభవించాలి, ఎంత పుణ్యం చేస్తామో ఆ పుణ్యాన్ని అనుభవించాలి. రెండు సమానంగా వేస్తారు భగవంతుడు. అయితే ఏంటంటే ఈ సంవత్సరంలో పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు ఒక్క మాట అనరు, వాళ్ళకి ఎదురు చెప్పరు. సీతారాములు మనం ఎంత ఆదర్శంగా తీసుకుంటామో అలాగే రామచంద్రుడిని ఎంత మర్యాద పురుషోత్తమ అని అనుకుంటామో అలాగా మగపిల్లలైనా ఆడపిల్లైనా అంత వినయ విధేతలతో ఉంటారు. అప్పుడు జనరేషన్లో మనం చూసాం మేడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుందే బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇవాళ రోజున తీసుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు కానీ గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది తీసుకుంటారు ఆశీర్వాదం, ఇలా వెళ్తే ఎలా అంటే ఒక చెయ్యే ఇలా పెట్టి దండ పెట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి, మా అమ్మకి ఇల్లు ఇచ్చాము, కారు ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, అవి ఇచ్చామంటారు. అవన్నీ కాదు. నువ్వు ఉండి అమ్మ తిన్నావా, నాన్న మీరు చెప్పారు కదా నేను ఇది ఫాలో చేస్తాను నాన్న, మీరు అలా అనుకోకండి నాన్నగారు, నేను చేయగలను నాన్నగారు అని చెప్పే పద్ధతి అబ్బాయిలు పిల్లలు ఎక్కడున్నారు అసలు నాకు తెలుసు అన్ని అని చెప్పి ఆన్సర్ చెప్పేవాళ్ళే. ఈ సంవత్సరం పుట్టే పిల్లలు అలా ఉండరు, చాలా బ్రహ్మాండంగా ఉంటారు. రెండో విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే వివాహాలు, మంచి కుటుంబాల్లోకి వెళ్తారు పిల్లలు. అది వివాహాలు అవ్వడము, వివాహం చేసుకోవడం, మంచి కుటుంబాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అదొక మంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నాం అనేది వ్యాపారంలో కొంచెం న్యాయమైన వ్యాపారం అయి ఉండాలి. మామూలుగా వ్యాపారాల విషయంలోకి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే న్యాయంగా ధర్మంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయి, బట్టల వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. ఫుడ్ బిజినెస్ అంటే ఆహారం, ధాన్యాలు అమ్మడం కానీ ఆహారాలు ఇవి కూడా మంచి వ్యాపారం మంచిగా వీళ్ళకి రాణిస్తుంది. ప్రొఫెషనల్స్గా ఎదగాలనుకునే వాళ్ళందరికీ ఈ సంవత్సరం మంచి గుర్తింపు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ఒక లీడర్గా నిలబెట్టేస్తుంది.
ఎందుకంటే విశ్వాసనామ సంవత్సరానికి అధిపతి ఎవరంటే రవి భగవానుడు. సార్ రవి ఎప్పుడు కూడా ఏంటంటే తను ఉండి 10 మందిని ఎలా పోషించాలో నేర్పిస్తాడు తప్ప నేను తినేసి 10 మందిని ఎలా మింగాలి అని నేర్పించాడు ఆయన. తను నిలబడి 10 మందిని ఎలా బతకాలి, ఎలా వాళ్ళని డెవలప్ చేయాలనేదే నేర్పిస్తాడు. అది ఈ సంవత్సరంలో ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళందరికీ మంచి గుర్తింపు అవకాశాలు వస్తాయి. ఇందులో ఏంటంటే స్వార్థంగా ఆలోచించే వాళ్ళకి రాదు, సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి రాదు, నేనే బాగుండాలి, సెల్ఫిష్ మెంటాలిటీ నాది నా తర్వాత ఎవరైనా అనుకునే వాళ్ళకి రాదు. యోగాలు నాతో పాటు 10 మందిని తీసుకెళ్తాను, నాతో పాటు వీళ్ళకొన, నాకు వస్తే వీళ్ళకొని ఇవ్వాలి అనే లాభం ఏదైతే ఉందో అది వీళ్ళకి ఈ సంవత్సరం అలా అనుకునే వాళ్ళందరికీ లాభం. వ్యాపారాల్లో విషయంలోకి వస్తే ఇప్పుడు ఏంటి, న్యాయమైన వ్యాపారాలు ఎవరైనా ఓకే, మనిషిని ముంచే వ్యాపారం కానీ మనిషిని దోచే వ్యాపారాలు కానీ జరగవు ఈ సంవత్సరం. అవి చాలా ప్రళయాలే సృష్టిస్తారు వాళ్ళ జీవితాల్లో. చాలా వరకు రిసెషన్ అంటున్నారు మేడం. అందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు రూట్స్ వెళ్ళిపోయి అందరూ ఫార్మింగ్ అగ్రికల్చర్ మీద ఎక్కువ డిమాండ్ అయి పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ రవి భగవాన్ ఎప్పుడైతే అధిపతి వచ్చాడో నేను అనేది పదం అనేది ఎక్కువగా వస్తుంది. దాంట్లో ఏమవుతుందంటే ఒక మాట పడడం ఇష్టం ఉండదు, ఒకరి దగ్గర లొంగి పంచడం ఇష్టం ఉండదు. నేను ఇంత కష్టపడి నా దగ్గర ఇంత టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ వీడికి ఉపయోగిస్తే వాడు నన్ను ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చాలా ప్రేమగా మీ ఐడియాస్ బాగున్నాయి, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, మేము ఫాలో అవుతామంటే వాళ్ళు వదిలేరు. నేను చెప్పింది చెయ్యి అని ఎవరైనా రివర్స్ మాట్లాడినా నువ్వు చెప్పేది ఏంటి, నేను ఎందుకు వినాలి అని అన్నా వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళ దగ్గర పని చేయాలి, సో ఈ తెలివితేటలు నేను పెట్టుకుని నేను చేసుకోలేనా అనే ఆలోచనలు కలుగుతాయి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి. అంటే ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న చాలా చాలా ఉపయోగాలు ఈ సంవత్సరం. టాలెంట్ లేని వాళ్ళకి ఏ సంవత్సరమైనా అంతే, ఇంకా కష్టపడవలసింది వాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళ దగ్గర టాలెంట్ గుర్తింపు లేదు, వాళ్ళకి కష్టజీవులు వాళ్ళు. కష్టజీవులకి కష్టం ఎప్పుడు తప్పదు, కానీ టాలెంట్ ఉండి కొన్ని కష్టపడుతూ అదృష్టం కలిసి రావటం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అదృష్టం బ్రహ్మాండం కలిసి వస్తుంది, వాళ్ళు చేసుకోవచ్చు శుభ్రంగా. సో ఏ ప్రొఫెషన్ అయినా ఏ రంగంలో అయినా వీళ్ళకి అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలు, ప్రమోషన్లు వాటి మీద ఆశపడరు. ఇంకా ఏంటంటే మా టాలెంట్ ఉంటే మాకు వస్తుంది, లేకపోతే నేను సొంతంగా చేసుకోవచ్చు అని చెప్పి సొంత వ్యాపారాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం అందరూ ఏంటంటే సొంత వ్యాపారాలు చేయాలి అనే కోరిక పెరుగుతుంది. ఎందుకంటే నాకు బాగుంటున్నప్పుడు నేనే 10 మంది పెడతాను, వీడు నాకు ఇవ్వడు, ఇంకొకరు బతకనీయడు, ఎందుకు వీళ్ళు పని చేయాలి అనే ఆలోచన వీళ్ళకి కలుగుతుంది. సో అంటే ఏంటంటే ధైర్యం అనేది మనుషుల్లో కొంచెం పెరుగుతుంది. అర్థం ధైర్యంగా నేను చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది వాళ్ళకి. ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది, పట్టుదలతో చేయగలం అని చెప్పేసి ఏదైతే వ్యాపారంలో ఆ న్యాయం అనేది ఉందో భగవంతుడు సపోర్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం సపోర్ట్ అలా ఉంటుంది వాళ్ళకి, అది విషయం. రైతులకి మంచి అవకాశం ఏంటంటే వాళ్ళ పంట పండడమే కాకుండా ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అంటే రైతులు కూడా ఒక రాజు అయ్యే అవకాశం ఈ సంవత్సరం. ఎందుకంటే విశ్వవసనామ సంవత్సరానికి రవి భగవాన్ ఎద్దైతే రాజు అంటారో అలాగే రైతులు కూడా రాజులయ్యే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ పట్టే ధాన్యాలను తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేయడం అనేది బాగా, అంటే వీళ్ళని ఇంకా రిక్వెస్ట్ అనమాట, ఖచ్చితంగా మీరు చేసి పెట్టాలి అని చెప్పేసి, హెల్ప్ చేయాల్సిందే అని చెప్పేసి రైతులందరినీ కూడా అసలు ఎవరికైనా పొలం ఉంటే చాలు వాళ్ళే ఇప్పుడు మంచి రాజు అనమాట అని చెప్పి బతిమాలుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి మంచి మంచి అవకాశాలు ఈ విశ్వవసనామ సంవత్సరంలో అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. సో మనకి పుట్టిన తేదీ, రాసులు, లక్షణాలు ఇవన్నీ పక్కన పడేస్తే అసలు విశ్వవసనామ సంవత్సరంలో జరిగే మంచి ఏంటంటే ప్రతి మనిషికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మంచి విషయాలు ఏమిటంటే వాళ్ళలో ఉండే గుర్తింపు బయటపడుతుంది. ఇప్పుడు ఒక టాలెంట్ ఉన్న ఉమెన్ ఉంది కానీ హౌస్ వైఫ్గా పనిచేస్తుంది, కానీ ఆమెకు ఒక టాలెంట్ ఉంది, అది బయటపడుతుంది ఈ సంవత్సరం. అలా వాళ్ళు ఒక్కొక్కరు ఎవరెవరు టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ బయటపడతాయి. అదే పిల్లల విషయంలో బయటపడతాయి. కొత్త కొత్త వండర్స్ వింటుంటాం, వీళ్ళు ఈ పని చేస్తారా, వీళ్ళు ఈ పని చేస్తారా, ఈ పని చేయగలిగారా అని చెప్పేసి. సో చిన్న చిన్న వాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద వండర్స్ చేయగలరా అనే విషయాలు కూడా ఈ సంవత్సరం మన శుభవార్తలు వింటాం. అది ఈ సంవత్సరంలో విశ్వవసనామ సంవత్సరంలో మంచి జరిగే విషయాలన్నీ. ఈ కొత్త సంవత్సరంలో మొత్తానికి మంచి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేస్తాం, చెడు పరిణామాలు ఏమున్నాయో మరో వీడియోలు తప్పకుండా మనం మాట్లాడదాం మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.